వెల్కమ్ టు స్ట్రైకర్స్ మీడియా. మై సెల్ఫ్ ఈశ్వర్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు కానుకగా 'మురారి' సినిమా రిలీజ్ అయింది. ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమా తాలూకు రికార్డ్‌ని, రిలీజ్ తాలూకు రికార్డ్స్ అన్నిటిని కూడా బద్దలు కొట్టేసింది. ఒక కొత్త రికార్డ్‌ని కలెక్షన్స్ పరంగా క్రియేట్ చేసింది 'మురారి' అని చెప్పేసి అనుకోవాలి. 'మురారి' సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే ఆయన చాలా యాక్టివ్‌గా ఉంటారు ట్విట్టర్‌లో. సో 'మురారికి' ఫ్యాన్స్ ఇచ్చేటువంటి హైకి నిజంగా 'మురారి' లాంటి సినిమా డైరెక్ట్ చేసినందుకు ఆయన చాలా సంతోషపడుతున్నారు. ఫ్యాన్స్ అందరికీ కూడా ఒకటే కోరిక. ఏంటి అనంటే గౌతమ్‌తో ఈ సినిమాని సీక్వెల్‌గా ప్లాన్ చేయాలి అని చెప్పేసి. సో ఇదే విషయాన్ని ఒకానొక ఇంటర్వ్యూలో 'మురారి' తాలూకు సీక్వెల్‌ని గౌతమ్‌తో ప్లాన్ చేయాలని చెప్పేసి ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అని చెప్పేసి యాంకర్ అడగ్గా కృష్ణవంశీ గారు ఒక మాట చెప్పారు. గౌతమ్‌తో ఎటువంటి సినిమా చేయాలి? ఎలాంటి సినిమా చేయాలి? ఏ డైరెక్టర్ అయితే బావుంటుంది? అసలు గౌతమ్ ఎప్పుడు లాంచ్ అవ్వాలి అనేది ప్రతీదీ కూడా నమ్రత గారు, మహేష్ బాబు గారు చూసుకుంటారండి. అవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. అది వాళ్ళ డిసిషన్. వాళ్ళకి గనక నిజంగా అలా అనిపిస్తే నన్ను లాంచ్ చేయమంటే గనక ఒక కొత్త సినిమా, ఒక కొత్త స్టోరీతో లాంచ్ చేస్తాను గానీ, మహేష్ బాబు గారి 'మురారిని' ఎవరు రీమేక్ చేయడానికి అటువంటి అర్హత ఎవరికీ లేదు. అది కేవలం మహేష్ బాబు గారితోనే ఎండ్ అయిపోయింది. 'మురారి' సీక్వెల్ నిజంగా అది ఎవరు సీక్వెల్‌గా ప్లాన్ చేసినా సరే, నేను చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. అదొక మ్యాజిక్ అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్‌ని ఎటువంటి డైరెక్టర్‌తో ప్లాన్ చేయాలి? నిజంగా నన్ను గనక వచ్చి మహేష్ బాబు గారు, నమ్రత గారు అడిగితే గనక ఖచ్చితంగా నా దగ్గర ఒక మంచి కథ ఉంది. ఆ కథతో నేను గౌతమ్‌ని ఖచ్చితంగా లాంచ్ చేస్తాను. అటువంటి అదృష్టం వస్తే అంతకంటేనా అని చెప్పేసి కృష్ణవంశీ గారు ఈ రకంగా రిప్లై ఇచ్చారు. మరోపక్క ఫ్యాన్స్ మాత్రం 'మురారి' సీక్వెల్‌ని ఖచ్చితంగా మా గౌతమ్ బాబుతో చెయ్యాలి అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన ట్యాగ్ చేస్తూ అడుగుతున్నారు. సో కృష్ణవంశీ గారైతే లోపల ఆనందపడుతున్నారు కానీ అదంతా మహేష్ బాబు అండ్ నమ్రత గారి డిసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సో 'మురారి' 4K మాత్రం నిజంగా ఒక క్లాసిక్ లాగా మిగిలిపోయింది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. కలెక్షన్స్ పరంగా మరొకసారి విజృంభించి రిలీజ్ తాలూకు రికార్డ్స్ అన్నిటిని కూడా బద్దలు కొట్టేసింది. మరి గౌతమ్ 'మురారి' సీక్వెల్ చేస్తే బాగుంటుందా? లేకపోతే మహేష్ బాబు గారి వింటేజ్ మూవీస్‌లో ఏం సినిమా చేస్తే బాగుంటుంది? అయితే కొత్త సినిమాతో రావాలనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.